నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిస్ ఇండియా శశిరేఖ. అసలు శశిరేఖ మిస్ ఇండియా ఎలా అయ్యారు, అవార్డ్ తను తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు అండ్ ఆ జర్నీ గురించి తన మాటల్లోనే వినేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. శశిరేఖ గారు, అసలు మీ ఫేస్ చూస్తుంటుంటేనే ఒక గ్లో వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. ఏముంటుంది, ఇక డైలీ రొటేటే కదా, ఇంకా కొంచెం అట్రాక్ట్గా కనిపించాలి, కొంచెం గ్లోగా కనిపించాలంటే కొంచెం మెయింటైన్ చేయాలి కదా. ఓకే, సో మెయింటైన్ చేస్తారు. ఆ మిడిల్లో చెప్తారు అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏంటి అని. సో దానికన్నా ముందు ఒక ట్రాన్స్జెండర్ అయిన మీరు మిస్ ఇండియా వరకు వెళ్ళి ఆ అవార్డ్ తీసుకుని రావడం అనేది, ఈ జర్నీని నేను అంత సింపుల్గా అంత ఈజీగా అయితే చెప్పనండి. ఓకే, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి అండ్ చాలా మీరు క్రాస్ చేసి వచ్చి ఉండొచ్చు. ఏం చెప్తారు ఆ జర్నీ కోసం? నా జర్నీ 4 years జర్నీ. ఓకే, ఈ 4 yearsలో ఎవరైనా ఒక సొసైటీలో ఇంత ప్రాబ్లం ఫేస్ చేశారో చేయలేదో నాకైతే తెలీదు. నేనైతే అంతకి రెట్టింపే ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చాను, ఇక్కడ దాకా మిస్ ఇండియా వరకు వచ్చాను. సో చాలా అంటే చాలా స్ట్రగల్స్, అవమానాలు, సో ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసుకుంటూ వచ్చాను. అసలు ఎక్కడ మీ ఊరు? మాది ఆంధ్రప్రదేశ్, విజయనగరం. రఘుమండ అనే చిన్న గ్రామం మాది. సో రఘుమండ నుంచి నేను హైదరాబాద్ వచ్చి 4 years అవుతుంది. సో 4 years నుంచి నా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ మాట్లాడుతుంటుంటేనే మీకు ఒకలాంటి ఎమోషన్ కనిపిస్తుంది మీ మాటలో, మీ కళ్ళల్లో. యాక్చువల్గా ఆడపిల్లల ఏజ్ అడగకూడదు, నేను అడగట్లేదు, బట్ మినిమం ఎంత ఉండొచ్చు అంటారు అంటే మీ స్ట్రగుల్ ఒకసారి ఆడియన్స్కి చెప్దామని. సో నాది ఇంటర్ కంప్లీట్ అయిన కాడ నుంచి నేను విజయనగరం నుంచి వచ్చేసాను, అదే రఘుమండ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. 17 years. సో 17 years. ఇంటర్ 20+ లో ఉన్నారు. 21 వస్తుంది డిసెంబర్ అంటే ఇప్పుడు మీరు 20 years. 20. చాలా చిన్న అమ్మాయి మీరు, కానీ చూడడానికి పెద్దదాన్ని అట్లా ఏమీ లేదు, చిన్న అమ్మాయిగానే ఉన్నారు. లేదు, పెద్దగా ఏమీ లేరు, చిన్నగానే కనిపిస్తున్నారు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంత చిన్న ఏజ్లో నుంచి మిస్ ఇండియా వరకు రావడం, ఇప్పుడు మన బాడీలో జరిగే ఇంబ్యాలెన్స్ కావచ్చు, హార్మోనల్ ఇబ్బందులు కావచ్చు, వీటి వల్ల మనం ట్రాన్స్గా మారినప్పుడు, ఆ ఫార్మేషన్లోకి మనం వెళ్ళినప్పుడు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండడాన్ని నేను చూశాను. కొంచెం ఏజ్ పెద్ద అయిన తర్వాత ఎక్కడో చోట సెటిల్ అయిన వాడని కూడా నేను చూశాను. బట్ చాలా చిన్న ఏజ్లో మేబీ గ్రామం అని చెప్తున్నారు, అది అసలు అంత ఈజీ కాదు కదా. అసలు ఏం జరిగింది చిన్నప్పటి నుంచి? మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? సో మా పేరెంట్స్కి అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. సో మా మమ్మీ డాడీకి ఎంత చెప్పినా నేను తక్కువే, ఎందుకంటే మా మమ్మీ డాడీ నా నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు విలేజ్లో. సో విలేజ్ పీపుల్ అంటే కొంచెం ఎలా ఉంటారో తెలిసింది సొసైటీకి. సో విలేజ్ నుంచి ఇంత సిటీ వరకు వచ్చి, అంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను, మా మమ్మీ డాడీ ఎంత అవమానాలు పడ్డారు. ఎందుకంటే విలేజ్లో పలానా కొడుకు ఇలా అంట, పలానా కొడుకు వీళ్ళంట, మా డాడీతో చెప్పేటప్పుడు, మా మమ్మీతో చెప్పేటప్పుడు వాళ్ళంతా అవమానపరిచి నలుగురిలో అవమానం పడేటప్పుడు బాధ అనేది మనం చూడలేము. సో వాళ్ళు నా పైన ప్రెజర్ వేసేసేటోళ్ళు, నేనేమో ఏం చేసేదాన్ని అలా ఏడ్చుకునే ఉండేదాన్ని. ఎంతమంది మీరు? అంటే మీకు అక్క, చెల్లి, సిబ్లింగ్స్? మేము ముగ్గురు. మీ అమ్మకి అక్క, అన్నయ్య, నేను. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, నేను చిన్నదాన్ని. ఓకే, మీరు చిన్న అమ్మాయి. నేను చిన్న అమ్మాయిని. ఎప్పుడు మీకు అంటే మీకు అమ్మాయిలా ఉండాలనిపిస్తుంది అనేది ఏ ఏజ్ నుండి స్టార్ట్ అయింది? నాకు తెలిసి చిన్నప్పుడు మీకు ప్యాంటు షర్ట్లు వేసే కదా పెంచారు. అప్పుడు అంటే మీకు ఎప్పటి నుంచి మీలో ఉన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్, లేదంటే మీ బాడీలో ఉన్న చేంజెస్ మీకు ఎట్లా అర్థమైంది? నాది 5th class చదివేటప్పుడు నాకు బాగా తెలిసింది. సో నేను ఒక అమ్మాయిని ఫిక్స్ అయ్యాను. సో నేను ఒక అమ్మాయిని చూడడానికి అబ్బాయిలా ఉన్నాను, సో అమ్మాయిని కదా ఎందుకు ఇలా చేస్తున్నాను, కానీ సేమ్ అబ్బాయిలా ఉన్నాను, నేను అమ్మాయిగా చేంజ్ అయిపోవాలి. సో అమ్మాయిలతోనే తిరగడం, అమ్మాయిలు చేసే పనులు చేయడం, అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు, చేసేదాన్ని కాదు. సో అమ్మాయిలతోటే మొత్తం నా లైఫ్ మొత్తం ఫ్రెండ్షిప్ అమ్మాయిలతోనే. వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా? ఎందుకంటే ఊరు కదా, 5th class అంటే. నా ఫ్రెండ్, ఒక బుడ్డి ఫ్రెండ్ ఉంది, శ్రావణి అని. సో శ్రావణితో నాది జర్నీ బాగా ఇంటర్ వరకు బాగా కంప్లీట్ అయిపోయింది. తనకి తనకి తెలుసు.
సో తనకి తెలిసిన సో నేను కూడా అమ్మాయిలకే బిహేవ్ చేసి అమ్మాయిలకి ఇచ్చేసా. ఓకే చిన్నపిల్లలు కదా అనుకునేటోళ్ళు, అందరూ చూసేటోళ్ళు చిన్నపిల్లలు చేస్తారులే. మా మమ్మీ పనికి వెళ్ళిపోతే ఊడవడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, మమ్మీ బయటికి వెళ్ళి వచ్చేసరికి అన్నం వండడం అటువంటివి చేసేదాన్ని కదా. సో మమ్మీ వాళ్ళు ఏమనుకో చిన్నపిల్ల కదా చేస్తుందిలే, పోనీ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తున్నారులే అనుకునేటోళ్ళు అందరూ. సో నా ఫీలింగ్స్ మట్టు నేను ఒక అమ్మాయిని కదా, ఇవన్నీ చేయలేదు, అమ్మ వచ్చి కొడుతుంది, సో అలా అలా అనుకునేదాన్ని. సో అలా గదులు అంటే ఊడ్చడం ఆడపిల్లని నేను చెయ్యాలి అని, లేకపోతే అమ్మ వచ్చినప్పుడు కొడుతుంది అనుకుని చేసేవారు ఈ పనులని. అక్క మ్యారీడ్ అప్పటికేనా? అప్పటికే మ్యారీడ్. అక్క మాది 8th క్లాస్ 9th క్లాస్లో ఉంది మ్యారీడ్. అక్క ఉన్నప్పుడు కూడా సేమ్ అలా అక్క నేను కలిపి చేసుకునేటోళ్ళం. ఎక్కడికి వెళ్ళి అక్క నేను కలిపి వెళ్ళడం చేయడం చేసుకునేది. అక్క మిమ్మల్ని ఎలా చూసేది? తమ్ముళ్ళలాగా చెల్లిలాగా? అక్క తనకి తమ్ముళ్ళలానే చూడడం ఇష్టం మా అక్కకి నాకు. సో నేను ఇలా చేంజ్ అయిపోతానని వెళ్ళి చాలా ఫోర్స్ చేశారు, అవ్వద్దు ఒక అబ్బాయిగానే ఉండు, బాగుంటావు నువ్వు, వద్దు, నన్ను అబ్బాయిగా మార్చడానికి చాలా ట్రై చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వక నేను అమ్మాయిని అని చెప్పి ఫోర్స్ఫుల్గా మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి చేసా. సో మా అక్కకి ఇప్పుడు కూడా అమ్మాయిగా బాగుంటా కానీ సో అబ్బాయిగా ఉండడం అంటే తనకి ఇష్టం అక్కకి. మీ పేరేంటి అబ్బాయిగా ఉన్నప్పుడు? శశికుమార్. బిఫోర్ నేమ్ శశికుమార్, ఆఫ్టర్ ఇప్పుడు ప్రెసెంట్ శశిరేఖ. మీ బుడ్డ ఫ్రెండ్ శ్రావణినా చెప్పారు? శ్రావణికి చెప్పారా నాలో ఏదో సమ్ చేంజెస్ అవుతున్నాయి? శ్రావణికి తెలుసు, మా స్ట్రీట్ గల్లీలో మొత్తం అందరికీ తెలుసు. వాళ్ళు మీకు ఎట్లా అనేవారు? అంటే శ్రావణి నాతో బానే ఉండేది. సో శ్రావణి నాతో బాగానే ఉండేది. సో భవానీ అందరూ రవణాని గల్లీ వాళ్ళు, మా వీధులు స్ట్రీట్ మా వీధులు అందరూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు. కానీ బాయ్స్ కొంచెం మెటకారంగా అరే వీడు చక్కగాడు, వీడు 0.5 అది ఇది అని చెప్పి, సో మమ్మీ డాడీ వీధిలోకి వెళ్ళేటప్పుడైనా అరే వీళ్ళ కొడుకు చక్కగాడంట, వీళ్ళ కొడుకు అటువంటి ఇటువంటి అని చెప్పి మమ్మీ డాడీని బాగా హర్ట్ చేసి కించపరిచి మాట్లాడేటోళ్ళు. మా మమ్మీ డాడీ వచ్చేసి ఏం చేయాలో తెలియక వాళ్ళు నన్ను కొట్టడం చేయడం, మా డాడీ కొట్టడం చేయడం చేసేటోళ్ళు. సో ఇదంతా నాది ఒక చీకటి గదిలో అయిపోయిన లైఫ్ చిన్నప్పటి నుంచి. సో ఆ టార్చర్ భరించలేక మా ఇంట్లో వాళ్ళతో ఇది చేయలేక ఎవరు సపోర్ట్ లేక హైదరాబాద్ వచ్చేసా. ఇంకా సో మమ్మీకి మీరు ఎప్పుడు చెప్పారు మీకున్న ఇబ్బంది గురించి? సో నా 10th అయిపోయాక ఆటోమేటిక్గా నన్ను చేంజ్ చేద్దామని చూసారు బాయ్గా బిఫోర్. సో చాలా హాస్పిటల్స్ తిప్పారు. ఇంతకుముందు ఇన్స్టిట్యూట్ ఏమిటంటే ఒక ఇన్షూ అయింది కాలేజ్లో. నేను మా గర్ల్స్ కదా, సో నేను అమ్మాయిలతో తిరగడం ఎక్కువ మా కాలేజ్లో. నేను విజయనగరం శ్రీ సాయి గాయత్రి కాలేజ్ చదివాను. శ్రీ సాయి గాయత్రిలో సో బైపీసీ స్టూడెంట్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపీసీ కాబట్టి మిక్సింగ్ ఉంటారు బైపీసీ గర్ల్స్ అండ్ బాయ్స్. సో నేను అమ్మాయిలతో తిరగడం, నాకు ఫస్ట్ నుంచి నా బుడ్డి ఫ్రెండ్స్ శ్రావణి కదా, శ్రావణి కూడా మా కాలేజే. సో మా ఇద్దరం క్లోజ్ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే ఒకరోజు నేను అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయాను. సో నేను కూడా అమ్మాయినే కదా నేను ఒక అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయాను. సో నేను అబ్బాయిలతో ఇంటర్వెల్ ఇచ్చిన ఏం వెళ్ళేదాన్ని కాదు, కానీ పీరియడ్స్ టైంలో అది 1 hourకు పీరియడ్ అవుతుంది మ్యాథ్స్ పీరియడ్ అని అలా. సో మధ్యలో వెళ్ళేదాన్ని, క్లాస్ మధ్యలో వెళ్ళేదాన్ని. అప్పుడు ఎవరు ఉండరు కదా. సో నేను ఒక్కదాన్ని, నేను నా ఫ్రెండ్ వెళ్తే ఒకరోజు ప్రిన్సిపల్ సీసీ కెమెరాలో చూసి నన్ను తీసుకొచ్చి శుభ్రంగా కొట్టేశారు ఫుల్. అంటే మీరు అప్పుడు కాలేజ్కి ఏ అటైర్ లో వెళ్ళేవారు? అంటే ఏ డ్రెస్ వేసుకునే? అబ్బాయి డ్రెస్ వేసుకునే వెళ్ళేదాన్ని. ప్యాంట్ షర్ట్ వేసుకుని అమ్మాయిల బాత్రూమ్ లోకి వెళ్ళొద్దు కదా. అంటే అప్పుడు నేను కూడా ఒక అమ్మాయినే కదా అని ఫీల్ అయ్యాను. అవును కరెక్టే. మీరు ఏ డ్రెస్, ఫ్రాక్ ఏమంటారు చుడిదార్ వేసుకుని అమ్మాయి దగ్గరికి వెళ్తే మేబీ అంత అబ్జెక్షన్స్ రావేమో. మీరు అబ్బాయి డ్రెస్ వేసుకుని అమ్మాయి రూమ్ లోకి వాష్రూమ్కి వెళ్తే ఇబ్బంది కదా. అయితే అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఇంకా ప్రిన్సిపల్ చూసి మమ్మీకి డాడీకి కాల్ చేసి వచ్చి కాలేజ్కి వచ్చి ఇలా చెప్తే ఇలా హాస్పిటల్కి చూపించండి అంటే మా బాబాయ్లు, మా మమ్మీ, మా డాడీ సో చాలా హాస్పిటల్స్ తిప్పారు. చాలా అంటే చాలా హాస్పిటల్స్ తిప్పారు. మెడిసిన్స్ యూజ్ చేశాను బాయ్గా ఉండడానికి. యాక్చువల్గా ఇవన్నీ కూడా మేము సినిమాల్లోనూ లేకపోతే ఆ క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఇంతకు ముందు, నాకు అమ్మాయిలాగా వంట చేయాలి, లేకపోతే మమ్మీ కొడుతుందేమో, అన్నీ ఊడ్చిపెట్టేయాలి, ఇల్లు నీట్గా ఉంచాలని అనిపించేది అన్నారు. ఇది మీ మైండ్ సెట్ ప్రకారం చేస్తూ ఉన్నారు. అంటే బాడీ పరంగా మీకు ఎలాంటి చేంజెస్ అవుతున్నాయన్న ఫీలింగ్ ఉండేది? బాడీ పరంగా అంటే ఫస్ట్ నేను ఒక అమ్మాయినని ఫిక్స్ అయ్యా.
అయిపోయిన తర్వాత మైండ్లో ఫిక్స్ అయ్యారు? అంటే నా బిహేవియర్ అయ్యో అబ్బాయిలతో తిరగాలనిపించట్లే, ఇరిటేట్ వచ్చేస్తుంది, అబ్బాయిలు టచ్ చేసిన ఇరిటేట్ వస్తుంది, సో అబ్బాయిలతో తిరిగితే నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అబ్బాయిలతో నేను తిరిగే మా స్ట్రీట్ వాళ్ళతో కూడా నేను ఎక్కువ తిరిగేదాన్ని కాదు. సో వెళ్తే మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి నువ్వు అబ్బాయిలతోటే వెళ్ళాలంటే ఒకసారి 2 సార్లు వాళ్ళతో వెళ్ళడం వచ్చేయడం. సో మిగతాదంటే ఇంట్లో లైఫ్. సో అలా ఫ్రెండ్స్ దగ్గర ఇలానే అయిపోయింది. ఓకే. సో మిమ్మల్ని మీరు అమ్మాయిగా చూసుకున్నారు, బొట్టు పెట్టుకోవడం, మేకప్ వేసుకోవడం, లిప్స్టిక్. సో నేను బిఫోర్గా ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ అనగా, లిప్స్టిక్ అనగా, ఏదైనా కుంకుమ, డైలీ కుంకుమ పెట్టేదాన్ని, మేకప్ వేసుకునేదాన్ని. ఓకే. అండ్ మీరు ఉదయం లేచిన వెంటనే కొంచెం ఆడపిల్లలా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ అంత తొందరగా తీసుకోలేరు. పైగా ముద్దుగా ఉన్నాడు, చిన్న పిల్లోడు మీరే, మంచిగా పేరు పెట్టుకున్నారు. మీలో జరిగే చేంజెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళకి కొంచెం టైం కావాలి. అఫ్ కోర్స్ మన ఫీలింగ్స్ కూడా మనకు ఉంటాయి, బట్ వాళ్ళకి కూడా కొంచెం టైం కావాలి. బట్ ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం కాదు. మిమ్మల్ని ఏం చేయాలో తెలీదు, ఎలా మార్చాలో తెలీదు. పైగా విలేజ్కి వచ్చేసరికి మీరు అన్నట్టు చుట్టూ చాలామంది ఉంటారు కదా. మీరు హాస్పిటల్స్కి తీసుకువెళ్ళినప్పుడు ఏమన్నారు డాక్టర్స్? హాస్పిటల్స్కి తీసుకెళ్లారు, టెస్ట్లు అన్నీ చేశారు. అబ్బాయికి ఏమైనా బాయ్గా మార్చాలంటే చాలా ఇంజెక్షన్స్ తీసుకున్నా, హార్మోన్ టాబ్లెట్స్ అని బాయ్వి తీసుకున్నా చేశాను. లాస్ట్ వైజాగ్లో కేజెచ్ అని పెద్ద హాస్పిటల్ ఉంటుంది. సో ఫైనల్లీ అక్కడ తీసుకెళ్లారు. డాక్టర్కి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడారు. సో నువ్వు అబ్బాయిగా ఉంటావా అమ్మాయిగా ఉంటావా అది ఇది అని అంటే, మీరు ఎంత చేసినా మీరు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా నేను అమ్మాయినే కానీ అబ్బాయిని అవ్వను, నాకు అలా ఇష్టం లేదని చెప్పేశాను. అంటే మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారు? నేను ఒక అమ్మాయిని ఫిక్స్ అయిపోయాను కదా. నేను డ్రెస్సులు వేసుకోవాలి, సారీస్ కట్టుకోవాలి, మంచిగా హెయిర్ పెంచుకోవాలి, సో అందంగా కనిపించాలి, మంచి ఫిట్నెస్తో అనగా అలా ఒక అందంగా కనిపించాలి. సో అలా అని చెప్పి నేను ఇది మంచిగా ఒపీనియన్తో ఉన్నా. సో వీళ్ళు నన్ను ఇంతలోనూ బాయ్గా మార్చడానికి ట్రై చేశాను నా కాలేజ్ లైఫ్లో. అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చారా? బాయ్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి. అప్పుడైనా చేంజెస్ వచ్చాయా మీలో? నేను వేసుకునేదాన్ని కాదు టాబ్లెట్స్. ఇంజెక్షన్ అయితే వాళ్ళు బలవంతంగా వేసుకునేదాన్ని, కానీ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తే ఇచ్చేటప్పుడు వాటర్ తాగేసేదాన్ని, టాబ్లెట్లు పడేసి అలా చేసేదాన్ని. సో చిన్నప్పుడు చేస్తారు కదా, ఇష్టం లేకపోతే అట్లా చేసేదాన్ని. సో మందులు కూడా మీరు వేసుకోలేదు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉండేది మీ బాడీ రియాక్షన్స్? నా బాడీ సపోర్ట్ చేసేది కాదు, నిద్ర వచ్చేసేది. ఎక్కడికి వెళ్ళా నిద్ర నిద్ర నిద్ర, మోషన్స్ అలాగా, బాడీ వీక్ అయిపోయడం, బాడీ మొత్తం లాగేసేటట్టు. సో అలా చేసే. సో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు మోషన్స్ అయ్యేవి, ఎక్కువగా నిద్రపోయేవారు, నిద్ర వచ్చేసేది, కళ్ళు తిరిగేసేటట్టు, బాడీ మొత్తం పెయిన్స్ ఉండేవి, బాడీ పెయిన్స్ ఉండేవి. సో అలా ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు? చక్కగా 1 నెల తీసుకున్నా అంతే. ఒక 1 మంత్ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి దగ్గరుండి తీసుకుని వెళ్ళి 1 మంత్. సో వాళ్ళ మాట నేను వినలే. ఇంకా ఇప్పుడు సాధారణంగా అమ్మలు దగ్గర కూర్చోపెట్టుకుని అలా కాదు నాన్న ఇది అనేది చెప్తూ ఉంటారు కదా, అలా ఏమైనా చెప్పిన సందర్భం ఉందా? మొత్తము మా మమ్మీ అయితే చాలా బాధపడేది నా గురించి చెప్పుకొని, వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకా గల్లీ వాళ్ళందరూ కూర్చోబెట్టి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, నువ్వు ఒక అబ్బాయివి, నీ ఇంటర్ అవుతుంది, నువ్వు అబ్బాయిలతో తిరగాలి, అమ్మాయిలతో తిరగకూడదు అనే రెస్ట్రిక్షన్స్ చాలా. మా అక్క కానీ మా పిన్నాలు కానీ, సో మా బాపలు కానీ ఎవరైనా అందరూ ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేటోళ్ళు. కానీ కూర్చోబెట్టి ఎంత చెప్పినా మళ్ళీ అయిపోయింది ఇంకా అనిపించేదా? ఎలా చదివేవారు స్కూల్లో? బాగా చదివా. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 8.2. 8.2 మార్క్స్ వచ్చాయి. క్లెవర్ స్టూడెంట్. సో కాలేజ్లో లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే మీతో చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా? కాలేజ్ ఫ్రెండ్స్ కూడా మొత్తం కాలేజ్ టామ్ అయిపోయింది. సో అప్పుడు మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ, నేను చెప్పే ఫ్రెండ్స్ అందరూ కొంచెం నాతో మింగిల్ అయిపోయారు, చాలా కలిసి మీరుగా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి మంచిగా హ్యాపీగా ట్రీట్ చేసేటోళ్ళు. ఎక్కడికి వెళ్ళి నేను అమ్మాయిలతో వెళ్ళేదాన్ని ఆటోలో. ఇంకా నేను మా రఘుమండ నుంచి విజయనగరం మా మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే సైకిల్ తొక్కొని వెళ్ళని చెప్పేటోళ్ళు అబ్బాయిలు. మా ఊరు బాయ్స్ అందరూ కాలేజ్కి వెళ్ళేటప్పుడు సైకిల్ రన్ చేసుకుంటూ పోతారు విజయనగరంకి. సో అమ్మాయిలందరూ ఆటో పైన వెళ్ళాలి. నేనేం చేసేదాన్ని, ఈ సైకిల్ కొనేసి ఇచ్చారు నాకు. సైకిల్ తెల్లాలని చెప్పి ఏదో ఒక రోజు ఏదో ఒకటి గాలిప్పేయడము, చైన్ తెంపేయడము, బ్రేకులు తెంపేయడం
అటువంటి పనులు చేసి లాస్ట్ నేను ఆటోల పైన వెళ్ళాలని చెప్పి మా మమ్మీని చాలా నాటీ థింగ్స్ చేశారు చిన్నప్పుడు అన్ని అటువంటి ఐడియాలు వస్తాయి కదా మైండ్ సెట్. సో నేను కూడా అమ్మాయిలతో ఆటోతో మంచిగా ఎంజాయ్ చేస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తా. ఓకే, ఇంటర్ ఏ గ్రూప్ మీది? బైపీసీ. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 807. మొత్తం 10th సారీ ఇంటర్ 807. 10th కూడా అంతే వచ్చింది. 8.2. 8.2 అంటే 80% ఉంది మీ దగ్గర. 80%. ఓకే, సో బాగా చదువుకునే అమ్మాయి మీరు. ఓకే, వన్ ఫైన్ డే ఇంటర్ అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారా? చెప్పారా ఇంట్లో వెళ్ళిపోతున్నా నేను అని? లేదు, ఇంటర్ అయిపోయిన తర్వాత నేను నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాం. నీటు. సో ఎగ్జామ్స్ రాశాను. నీట్లో కూడా అంత రిజల్ట్ రాలేదు. 58% వచ్చింది. 58% వచ్చింది అనేసి నేను ఇంకా సీట్ రావడం కష్టం కదా. ఇప్పుడు మాది చాలా పూర్. సో మేము అంత మమ్మీ ఒక్కతే కష్టపడి నన్ను చదివించి అన్నయ్యని అక్కని నన్ను ముగ్గురిని చదివించాలి. మా డాడీ అంత ఇది కాదు. ఏం చేసేవారు డాడీ? డాడీ వ్యవసాయమే చేస్తారు. సో డాడీ ఏమైనా మనీ తెచ్చుకున్నా డాడీ డ్రింక్ చేసుకొని, సో ఏమైనా పనులు ఉంటే చూసుకొని, డాడీ ఒక్క రూపాయి కూడా మమ్మీకి ఇవ్వకుండా. మా మమ్మీ విలేజ్లో ఏం పని ఉంటే ఆ పనికి వెళ్ళి ఎండనక వాననక కష్టపడుతుంది. ఎంత ఇవ్వని ఎంత చేయని ఏ పని ఉన్నా ఒక్కరోజు మా ఇంటికాడ కూర్చోమ్మన్నా సరే కూర్చోదు. సో ముగ్గురిని కష్టపడి చదివించింది. మరి అలాంటప్పుడు మమ్మీకి ఇంకెంత కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఊరు విలేజ్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మమ్మీకి. మిమ్మల్ని ఏమనాలి తెలియదు, తనకి ఏం చేయాలో తెలియదు. పైగా మీరు ఎంత బాగా చదువుతున్నారు. ఫెయిల్యూర్ అనుకోండి, అది వేరే విషయం. వీడేం చదవట్లేదులే అని అనుకునేది తల్లి. మీరు బాగా చదువుకునేసరికి ఏమనుకుంటారంటే మంచి ఉద్యోగం చేస్తాడు, మమ్మల్ని కాస్త బాగా చూసుకుంటాడు, ఈ కష్టాలు ఇప్పటికైనా పోతాయిలే అనుకునే టైంలో చదివిద్దాం అనుకున్నారు. నాకు కూడా ఒక ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ అవ్వాలని మంచి ఇష్టం. గైనకాలజిస్ట్ అవ్వాలంటే చాలా ఇష్టం. సో నేను ఎలా అయినా సీట్ కొట్టాలి అనుకున్నా. అప్పుడు నీట్ రాశాను కానీ 58% వచ్చింది. సో ఇంకా చదివితే ఇంకా వస్తుందేమో అనుకున్నా. ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో ఏమైనా కోచింగ్ తీసుకుందామంటే అంత చదివి 1 lakh అవుతుంది మ్యాక్సిమం. కోచింగ్ తీసుకుంటే 1 lakh అవుతుంది. సో అంత మమ్మీ పే చేసే అంత పొజిషన్ లేదు. సో ఇటు నా ఫీలింగ్స్ నేను స్టాప్ చేసుకోవాలి, ఇటుపక్క స్టడీ చేయాలి, మళ్ళీ సొసైటీని బయటకు వస్తే అందరినీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్ అయిన తర్వాత మమ్మీకి చెప్పి హైదరాబాద్ వచ్చారా? లేదు, ఫస్ట్ ఎవరికి చెప్పుకున్నా. ఇంట్లో నుంచి ఎలా వచ్చేసారు పారిపోయి? నా దగ్గర ఒక మనీ లేదు, ఏమీ లేదు. అలా నా దగ్గర ఇక్కడ మనం ఒక ఊరికి వెళ్తున్నాను, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. మనం బస్సు ట్రైన్ దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ఐడియా ఉండాలి కదా. సో నేను హైదరాబాద్ రావాలని నాకు ఉంది. సో ఇంట్లో నుంచి చేయకుండా బట్టలన్నీ లగేజ్ చదువుకొని నా దగ్గర ఒక 200-300 ఉంటే ఫస్ట్ ఇంట్లో నుంచి చెప్పుకొని వచ్చేసి హైదరాబాద్ వైజాగ్ దాకా బస్ ఎక్కేసి వైజాగ్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కేసాను. సో అతనికి కూడా దొరికేసిన తర్వాత కోచ్కి ఇలా చెప్తే అతను కూడా జాలిపడి వదిలేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాచిగూడలో ఒక 2 days స్టే చేశాను. రైల్వే స్టేషన్లోనే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినుకొని అలా స్టే చేసి, సో అమీర్పేట వరకు మెట్రో ఒక అతను పరిచయం అయ్యాడు. సార్ అతని పేరు మర్చిపోయా. సో అతను మెట్రో ఎక్కావా ఎప్పుడైనా అది ఇది అని చెప్తే, సో అతను మొత్తం అన్నీ తిప్పాడు. సో అప్పుడు నా దగ్గర ఏం లేదు, మొబైల్ లేదు, ఏం లేదు. ఒక సిమ్ ఒకటి నా చుట్టుకొని పేపర్లో చుట్టుకొని వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ మనీతో అతను కొంచెం మనీ ఇస్తే ఆ మనీతో చిన్న కీప్యాడ్ మొబైల్ కొనుక్కొని సిమ్ వేసాను. అందులో అతను బాగా చూసుకున్నారు. 1-2 days అతనితో నేను టైం స్పెండ్ చేసాను. ఓన్లీ జస్ట్ అతను ఏదో ఆఫీసర్. సో ఆ సార్ చాలా చూసుకొని సరే అమ్మ జాగ్రత్త, నాకు టైం అయిపోయింది వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఒక కీప్యాడ్ మొబైల్ కొనేసి ఇస్తే అందులో నేను సిమ్ వేసేసరికి మా మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికాడ ఆల్రెడీ ఫుల్ ప్రెజర్తో ఎక్కడికి వెళ్ళిపోయానన్న హోప్తో భయపడిపోయారు. మీడియా కేసేసారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చేసారు, అన్నీ చేస్తున్నారు. సో అప్పుడు నేను సిమ్ వేసేసరికి లైవ్ ట్రాక్ చేసేసి పోలీసులు పెట్టేశారు. హైదరాబాద్ అప్పటికి అమీర్పేటలో ఉన్నా, అమీర్పేట టెంపుల్ దగ్గర ఉన్నా, పోలీసులు పట్టేశారు. సో అప్పుడు మళ్ళీ మా విలేజ్ అబ్బాయి హైదరాబాద్లో ఒక అతను ఉంటే అతనికి ఇచ్చి విజయనగరం వరకు నాతోటే ట్రావెల్ చేపించారు. అతను నేను ఎక్కడ మధ్యలో మిస్ అయిపోతానేమోనని చెప్పి. సో ఇచ్చేసారు. మీ అమ్మ ఊరేసుకుంటుంది, నీకోసం చనిపోతుంది, నువ్వు రాకపోతే అది ఇది అని చెప్పి నేను రాననేసాను.
అది ఇది అని చెప్పి నన్ను మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రప్పించేసారు. మళ్ళీ సెకండ్ టైం మా మమ్మీకి చెప్పి నేను ఇలా ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతా ఎక్కడికైనా, అది ఇది అని మమ్మీకి చెప్పాను. చెప్పిన తర్వాత మమ్మీ కొంచెం అర్థం చేసుకున్నారు. ఒక 1 month 2 month తర్వాత అర్థం చేసుకొని సరే వెళ్తా అంటే వెళ్ళి ఏమైనా జాబ్ కానీ ఏదైనా చేసుకో అది ఇది అని చెప్పారు. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మమ్మీ నాకు ఒక 10-15K ఇచ్చింది. ఆ మొబైల్ అది దాంతో ఒక టచ్ మొబైల్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని సో నేను మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను. ఎక్కడున్నారు మీరు హైదరాబాద్ వచ్చి పంజాగుట్లో రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న 1 day మార్నింగ్ లేచి ఇంకొక కళ అని అత్తయ్యకి ఇంకో రిలేటివ్సే వాళ్ళు కూడా పరిచయం చేస్తే ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా నన్ను పంపించింది షూటింగ్స్ చేసుకుంటా అంటే. సో ఇలా కృష్ణనగర్ గడ్డ పైన ఇలా నిల్చుంటే ఇలా బస్సెస్ తీసుకొస్తారు, ఇలా ఎక్కిస్తారని చెప్పి అక్కడ చుట్టాలు పట్టుకుని వచ్చి ఒక అమ్మాయికి మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి మీరు ఓన్గానే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండే చాలా డేస్ నేను షూటింగ్స్ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పిన పనులు ఇల్లు వడ్డం చేయడం, వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేస్తారు. సో ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు కూడా నేను ఆఫీస్ బాయ్గా అప్పుడు బిఫోర్ వాళ్ళు ఆఫీస్లో క్లీన్ చేసేటోళ్ళు ఎర్లీ మార్నింగ్ నేను కూడా వెళ్ళి గిన్నెలు తోవడం తుడ్డం చేశాను. ఒక 2-3 months షూటింగ్స్కి వెళ్ళేదాన్ని. షూటింగ్స్ ఏం మనీ ఏమి ఇచ్చేటోళ్ళు కాదు, ఫుడ్ పెట్టేటోళ్ళు అంతేనా? సో ఓకే, అట్లా మీరు వచ్చారు. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్స్ అంటే కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. సమ్ టైమ్స్ నేను విన్నాను సెక్షువల్ హెరాస్మెంట్స్ కూడా ఉంటాయి అని. మీరు ఏమైనా ఫేస్ చేశారా? అవును అని ఫాస్ట్ చెప్పారు. అంటే కమ్యూనిటీలో జరిగేవి అవే కదా. సో కొంచెం ఎవరైనా రోడ్డు పైన ఉన్నా సరే కొంచెం హెరాస్మెంట్స్ చేయడం అటువంటివే కదా ఎక్కువ ఉంటాయి. సో అలా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎవరితో ఇప్పటికొచ్చి ఫేస్ చేయలేదు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే ఫేస్ చేయలేదు. ఓకే, ఇప్పుడు షూటింగ్కి అది వెళ్ళినప్పుడు యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా మీరు వెళ్తున్నారు అండ్ చూడ్డానికి అమ్మాయిల కొంచెం ఇన్నోసెంట్గా క్యూట్గా కనిపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇది నిజమేనా? ఇవి చేసేటోళ్ళు చేస్తారు, ఇంకా చాలామంది ఉంటారు కదా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇండస్ట్రీలో. సో మనం ఫేమ్ అవ్వాలంటే మనకి ఇది ఉంటుంది, మనకు కొంచెం ప్రెజర్ చూపిస్తారు, వాళ్ళు కొంచెం ప్రెజర్ తీసుకుంటారు. సో అలా ఉంటాయి ఇండస్ట్రీలో కూడా ఉంటాయి. సో ఇప్పటికైతే మీరు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మేకప్ అసిస్టెంట్గా వెళ్ళా. మేకప్ అసిస్టెంట్ నుంచి సెలబ్రిటీస్కి అసిస్టెంట్గా వెళ్ళాను. అక్కడ నుంచి ఆర్టిస్ట్గా కూడా చేశారు. ఏ సెలబ్రిటీస్కి మీరు వర్క్ చేశారు? బిఫోర్ నుంచి అయితే హరితక్కకి నేను అసిస్టెంట్గా చేసా. సీరియల్ ఆర్టిస్ట్ హరితక్కకి నేను అసిస్టెంట్గా చేసా. హరితక్క మంచి సపోర్ట్ ఇచ్చే అది ఇదిరా మంచిగా చూసుకుని తర్వాత ఆఫ్టర్ కూడా హరితక్కకి వెళ్ళాను. ఇప్పుడు ప్రెసెంట్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్ యాక్టర్ మహతి మేడం, మా మేడం మనకొండలో ఉంటారు మేడం, మహతి గారు అసిస్టెంట్గా మీరు వర్క్ చేస్తున్నారు. సో ఈ జర్నీలో ఇన్ని కష్టాల దగ్గర నుంచి ఆ క్రౌన్ వరకు ఎలా వచ్చారు? అసలు మిస్ ఇండియా పోటీలు జరుగుతాయి, చాలా మందికి తెలియదు కదా. ట్రాన్స్లో కూడా మిస్ ఇండియాకి సంబంధించిన పోటీలు ఉంటాయి, దాంట్లో కూడా మనం విన్నర్ అవ్వచ్చు అని. ఎట్లా వచ్చింది మీకు? మీ సపోర్ట్ ఎవరు? మా సపోర్టు ఇక్కడ అంజుష్ మేడం అనేసి ఇంటర్నేషనల్ మోడల్ ఆమె. సో ఆమె తను ఇంటర్నేషనల్ మోడల్ ట్రాన్స్ కమ్యూనిటీ. సో ఒకసారి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇలా సినీ ఫీల్డ్లో చేస్తా, నాకు ఇలా మోడలింగ్ అయినా ఏదైనా మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, నేను యాక్ట్ చేస్తాను, నాకు సినీ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, 4 years నుంచి కష్టపడుతున్నా అంటే. సో ఆమెకి చెప్పాను మేడంకి, అంజుష్ మేడంకి. సో చెప్పిన తర్వాత సో వచ్చే ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే చెప్తానని అన్నారు. సో ఈ నేషనల్ బ్యూటీ పేజెంట్ మోడలింగ్ ఉంది ఇలా బెంగళూరులో, బ్యూటీ పేజెంట్ సో ఉంది, పార్టిసిపేట్ చేసావు యాజ్ ఏ కంటెస్టెంట్గా అంటే ఎస్ వచ్చిన ఆపర్చునిటీని వదులుకొని ఖచ్చితంగా ఎక్కడైనా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తానని బెంగళూరు వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. ఎవరు సపోర్ట్ చేశారు? అంజుష్ మేడం, ఆమె కూడా వచ్చారు, మంచి సపోర్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నార్మల్ మిస్ ఇండియా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, మీకు కూడా అట్లానే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయా? అంటే హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఇలాంటి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? మోడల్స్లో అటువంటిది ఏమి హైట్ వెయిట్ ఏం లేదు. సో టాలెంటెడ్
ఓకే. టాలెంట్ ఎట్లా ఉంటాయి ఉండాలి. మీకు ఆ సెగ్మెంట్స్ ఎలా ఉంటాయి? రౌండ్స్ ఎట్లా ఉంటాయి? రౌండ్స్ అంటే టాలెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లావుగున్నారు, బ్లాక్ వైట్ అలా ఏం లేదు. టాలెంట్ అంటే ఏంటి? సో టాలెంట్ అంటే దేంట్లో? ఇప్పుడు మనం వాక్ చేసే దాంట్లో అయినా, మన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్లో అయినా, మన నడిచే నడకలో అయినా, మన హీల్స్ వేసుకుని ఉంటాం 1 నుంచి 5 పాయింట్ హీల్స్ వేసుకుని ఉంటాం కాబట్టి నడిచే నడకలో ఉండాలి, మన ఎక్స్ప్రెషన్లో ఉండాలి. సో మన స్టైలిష్లో కొంచెం యాటిట్యూడ్ చూపించేటట్టు ఉండాలి. అంటే మోడలింగ్ అంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి మీరు. కాన్ఫిడెంట్గా ఆ హీల్ మీద మీరు నడిచేటప్పుడు కాన్ఫిడెంటే ఉండాలి. సో టీ స్టాండ్లో కాన్ఫిడెంట్గా నిల్చోవాలి స్టేజ్ పైన. సో అది దాంతో పాటు ఇంకా రౌండ్స్ అంటారా, ట్రెడిషనల్ ఉంటుంది, వెస్టర్న్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మిస్ వరల్డ్ అంటే బిగినీ కూడా ఉంటుంది. బిగినీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేషనల్ చేసాం కాబట్టి సో ఇది నేనైతే ట్రెడిషనల్ చేసా, వెస్టర్న్ చేసా. బిగినీ వరకు ఇంకా వెళ్ళలేదు. ఆపర్చునిటీ వస్తే అప్పుడు చేస్తాం కదా. ఓకే ఓకే. సో మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి అంత హై హీల్ మీద నడవడం, అది కూడా నాకు తెలిసి పాయింట్ హీల్ ఉంటుంది, అదంత ఈజీ ఏమీ కాదు. ప్రాక్టీస్ చేశారా? ఎలాంటి ట్రైన్ అప్ తీసుకున్నారు? 1 month నుంచి నాకు అంజుష్ మేడం చెప్పారు. సో అంజుష్ మేడం స్టాండర్డ్ హీల్స్ నాకు ఇచ్చారు. వాక్ చేయను, ఎక్కడికి వెళ్ళా వాక్ చేయంటే, సో నేను ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా నేను వేసుకొని వెళ్ళి అలా వాక్ చేస్తుంటూ ఉండేదాన్ని. సో బెంగళూరు ఈవెంట్ ఒక 5 days ఉందనగా నేను బిఫోర్ వెళ్ళాము. 5 days నుంచి బాగా ప్రాక్టీస్ తీసుకున్నారు, బాగా ప్రాక్టీస్ ఇచ్చారు సార్ కూడా, మేడం. అది ఓన్లీ వాకింగ్ వరకునేనా, లేకపోతే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడము? క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇందులో పెట్టలేదు, క్వశ్చన్స్ ఉంటాయి. మోడలింగ్ లో కూడా క్వశ్చన్స్ వేస్తారు. టీ స్టాండ్ లో 5 points హీల్ పైన నిల్చోవాలి. సో అలానే స్టాండర్డ్ టీ స్టాండ్ లో నిల్చోవాలి. మెంటర్స్ చెప్తారు కదా, సో అలా. ఓకే. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ని మీరు వాళ్ళ దగ్గర రిప్రజెంట్ చేయాలి. కాస్ట్యూమ్స్ ఒక్కోసారి వాళ్ళు అవుట్ఫిట్ ఇస్తారు, లేదంటే మనమే పెట్టుకోవాలి. ఓకే. అవన్నీ మీరే పెట్టుకున్నారా? ఇప్పుడైతే నేనే పెట్టుకున్నా. ఓకే. అప్పుడు అంటే మీరు ట్రయల్కి వెళ్ళినప్పుడు మీ మేడం మీకు ఏమైనా సపోర్ట్ చేయడము? మేడం సపోర్ట్ వల్లే కదా ఇక్కడ దాకా వచ్చా. ఓకే. మేడం నాతో వచ్చారు బెంగళూరు, మీతో పాటు బెంగళూరుకి వచ్చారు, మాతో పాటు స్టే చేశారు. విన్నింగ్ కూడా ఒక పరంగా మేడంది కూడా. నేను గెలిచానంటే ఇంకా మా మేడం కూడా గెలిచేస్తున్నారు. అంతేగా. ఓకే. సో మీతో పాటు మీకు ఎవరైనా కో ఆర్టిస్టులు లేకపోతే కో జెండర్స్ మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఆర్ కమ్యూనిటీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి సపోర్ట్ కూడా కమ్యూనిటీ. సో ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్తానన్నా వద్దన్నారు. మంచిగా వెళ్ళు, చిన్నపిల్లవి, మంచిగా కష్టపడు, ఏదో రోజు నీ కష్టానికి ఫలితం వచ్చేది, నువ్వు ఇట్టానే ఉండు, నువ్వు ఇట్టానే చేయు. సో మంచి సపోర్ట్ కమ్యూనిటీ. సో నా అదర్ ఫ్రెండ్స్ అంటే, కాలేజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అంతా నేను బిజీ అయిపోవడం వల్ల వాళ్ళంతా రేర్ అయిపోయారు. బుడ్డ శ్రావణికి మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు. నిన్నే విలేజ్కి వెళ్ళి వచ్చాను, బాగుంది. ఇప్పుడు మీరు వెళ్తున్నారా విలేజ్కి వెళ్తాను. సో మా విలేజ్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నేను ఇలా మిస్ ఇండియా అయినందుకు. మన ఊరికి మంచి పేరు తెస్తున్నావు రఘుమండ అని చాలా చెప్తుంటేనే మాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా అంటే భయపడిపోయి ఉంటారు ఫస్ట్ థింగ్, పక్కోళ్ళు ఏమంటారా, ఏం చెప్పాలని. స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు శశి కుమార్ కాస్త శశిరేఖగా ఊరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీ ఊరు వాళ్ళు మీకు చెబుతున్న వెల్కమ్ ఎట్లా ఉండింది? చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంటికి వెళ్ళాలంటే 10 మంది వస్తారు నన్ను చూడడానికి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది వస్తారు చూడడానికి, లేకపోతే నేనే వెళ్ళానంటే ఊరు మొత్తం తిరిగేస్తాను నేను హ్యాపీనెస్. మా ఊరిని చూడాలనిపిస్తుంది కదా, మొత్తం తిరుగుతా ఊరు మొత్తం. మీతో ఆడుకునే అబ్బాయిలు అప్పట్లో మిమ్మల్ని అలాగే ఇలాగ అనేవారు కదా. అవును. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు? ఏమంటారు ససి నువ్వైనా నాకు నమ్మవద్దు, ఇట్లా అమ్మాయి కన్నా ఇంత మంచిగా అయ్యావు, ఇంత అమ్మాయిని అందరినీ డామినేట్ చేస్తున్నాం మన విలేజ్ లో. సో విలేజ్ పీపుల్ కొంచెం ఇల్లుగా ఉంటారు కదా, కొంచెం డల్ గా. అని అంటే మనము హైదరాబాద్ కల్చర్ కి అలవాటు పడిపోయి జీన్స్ టీషర్ట్స్, విలేజ్ లో జీన్స్ టీషర్ట్స్ గట్టా వేయనివ్వరు. సో వేసుకున్న వెరైటీగా చూస్తారు. మనం హెయిర్ లూజ్ వదిలేసుకున్న వెరైటీ చూస్తారు, కొంచెం మేకప్ వేసిన వెరైటీగా చూస్తారు. సో విలేజ్కి వెళ్ళేసరికి నేను కొంచెం ఎక్కడికి వెళ్తే మేకప్ వేసుకున్నాం, హెయిర్ లూజ్ చేసుకున్నా. సో అందరినీ డామినేట్ చేసేస్తున్నారు మీరు. అలా డామినేట్ చేస్తే ఎట్లా మరి? ఆల్ ది బెస్ట్ శశిరేఖ గారు. ఎందుకంటే 21 years కి ఇన్ని స్ట్రగుల్స్ చూసి, అండ్ ఇప్పుడు
గుడ్ న్యూస్ ఏంటి అని అంటే అన్ని స్ట్రగుల్స్ చూస్తున్న మీరు ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళ అదే చేత మటు- మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంతకు మించిన బ్లెస్సింగ్ ఇంకేం కావాలి కదా. అంతే. మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, ఫ్యూచర్ అంతా చాలా బ్రైట్ గా ఉండాలి. థ్యాంక్ ఓకేనా? యూ. మీ నుంచి మీ ఛానల్ నుంచి ఒక ఆపర్చునిటీ so వస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి నేను ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను కావాలంటే. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ So, సో మంచి మచ్ అండ్ opportunity ఆల్ ద ఇవ్వాలని బెస్ట్ ఫర్ యువర్ కోరుకుంటున్నాను. బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.